SMH న్యూస్ కి స్వాగతం. బాగంబర్పేట్ భరత్ నగర్ వద్ద బుధవారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన రెడీమిక్స్ వాహనం మూల మలుపులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను కరెంటు స్తంభాలను ఢీకొంది. ఈ సంఘటనలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం అయింది. 2 కరెంట్ స్తంభాలు నేలకూలి రోడ్డుపై విరిగిపడ్డాయి. దీంతో భరత్ నగర్, పాత కాంపౌండ్, వడ్డెర బస్తీ, రెడ్ బిల్డింగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సుమారు తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో ఇది జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు సంబంధిత ట్రాన్స్కో 2 అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాన్స్కో సిబ్బంది ఉదయం 5 గంటల ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మధ్యాహ్నం కూలిన ట్రాన్స్ఫార్మర్ను సిబ్బంది క్రేన్ సహాయంతో తొలగించి మరమ్మతులకు తరలించారు. 2-3 రోజుల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని, విరిగిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి బాగంబర్పేట డివిజన్ రెడ్ బిల్డింగ్ వద్ద ఒక భారీ వాహనం, రెడీమిక్స్ వాహనం ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ స్తంభాన్ని గుద్దడంతో ఈ కాలనీ మొత్తం అంతా కూడా విద్యుత్ కి అంతరాయం అయింది. ఇలాంటి భారీ వాహనాలు ఈ రాకపోకలు ఈ యొక్క ప్రాంతం నుంచి పోవడం వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ఆ వాహనం గుద్దడంతో తమ్మమే ఎరిగింది, కానీ ట్రాన్స్ఫార్మర్ పేలలేదు, ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సోయి ఉండి కొంచెం ఇలాంటి వాహనాలను రానియకుండా వేయాలి. అతి ముఖ్యమైన సమస్య ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఈ భారీ వాహనాలన్నీ కూడా ఇదే ప్రధాన దారి చేసుకొని ఇటువైపుగా ప్రయాణాలు చేస్తూ ఉన్నాయి. దాని వల్లనే ఈరోజు ఇలాంటి ప్రమాదం జరిగింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే సామెతని కేవలం పేపర్ మీద పునరావన్నది మా దౌర్భాగ్యం. ఏంటంటే అంబర్పేట్ డివిజన్ లో వర్క్స్ అన్ని కూడా గవర్నమెంట్ వర్క్స్, రోడ్లు అయినా సరే, చెత్త అయినా సరే మొదలు పెడుతున్నారు, దానికి పులి స్టాప్ పెట్టట్లేదు. ఇప్పటికైనా సరే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వెంటనే ప్రజా సమస్యలను తీర్చాలి. దీనికి కారణమైనటువంటి రెడీమిక్స్ వాహనదారుని అరెస్ట్ చేసి జైలుకి పంపాలి. ప్రాణాపాయం నుంచి ఈ రోజు ప్రజలు బయటపడ్డారు, అది దేవుని దయ. కానీ ఇలాంటి పునరావృతం కాకుండా భారీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ ని